విశాఖ దక్షిణ నియోజకవర్గంలో పారిశుధ్య కార్మికులకు జనసేన పార్టీ నాయకులు కార్పొరేటర్ కందుల నాగరాజు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. నియోజకవర్గం పరిధిలో పనిచేస్తున్న జీవీఎంసీ పారిశుధ్య కార్మికులకు బియ్యం, పప్పులు తదితర వస్తువులతో కూడిన ప్యాకెట్స్ ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, పార్టీ సీనియర్ నాయకులు నాదెండ్ల మనోహర్ ఆదేశాలతో కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేశామన్నారు. కాగా పారిశుధ్య కార్మికుల పట్ల వైసీపీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందంటూ నాగరాజు మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. నిర్లక్ష్యానికి గురై ఉన్నారు. ఇవాళ వాళ్ళని పూర్తిగా పట్టించుకోవడం మానేసి ఇవాళ రోడ్ల మీద వాళ్ళు ఏంటంటే తినడానికి తిండి లేకుండా మరి నిరాహార దీక్షలు చేస్తుంటే కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకొని కనీసం ప్రశ్నించి ఏంటి మీకు కష్టం ఏంటని కనీసం అడిగే నాదుడు లేని పరిస్థితులు ఇవాళ ఉన్నారు. వాళ్ళ తాలూకా దీనమైన స్థితిని చూసి మరి మన మనసు చెలించిపోయి మరి పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు వాళ్ళు ఇచ్చినటువంటి మరి ఏదైతే మాకు సలహా ఇచ్చారో ఆ సలహా ప్రకారంగా ఇవాళ ఏంటంటే మరి దక్షిణ నియోజకవర్గం ఉన్నటువంటి ఎవరైతే ఈ పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి ఇవాళ ఏంటంటే ఈ రాష్ట్రంలో మరి వారు లేనిదే ఇవాళ ఏంటంటే పారిశుద్ధ్య కార్మికులు ఒక 10 రోజులు స్ట్రైక్ చేసేసరికి మీరు అందరూ చూసారు వీధులన్నీ కూడా ఎలా తయారయ్యాయో, మరి ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నామో. మనం విశాఖపట్నం నగరం అనేసరికి ఒక సుందరమైన నగరం. ఆ సుందరమైన నగరంలో ఎన్నో రాష్ట్రాల నుండి మరి టూరిజంగా ఉన్నటువంటి విశాఖపట్నానికి వచ్చి ఎంతోమంది ఈ విశాఖపట్నాన్ని ఆకర్షిస్తుంటారు. అటువంటి తరుణంలో ఇది జరగడం చాలా అన్యాయమైన వాతావరణం. మరి ఇవాళ వాళ్ళ సహజమైన న్యాయమైన కోరికలు కూడా తీర్చలేని ఈ రాష్ట్ర ప్రభుత్వం గద్దె దిగేదాకా కూడా జనసేన పార్టీ పోరాడుతుంది. జనసేన పార్టీ పూర్తిగా వాళ్ళకి మద్దతు ఇచ్చి వాళ్ళ సపోర్ట్ మేము పూర్తిగా ఉన్నామని చెప్పి రేపు రానున్న రోజుల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం ఖాయం. వచ్చిన తర్వాత వాళ్ళకి న్యాయం చేస్తామని జనసేన పార్టీ తరఫున మేము హామీ ఇస్తున్నాం.